హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బాదం పాలు. ఈ సమ్మర్లో సాలిడ్ ఫుడ్ కన్నా లిక్విడ్ ఫుడ్డే ఎక్కువగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా మనం బాదం పాలను తయారు చేసుకోవచ్చు. ఈ బాదం పాలు ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చండి. పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు. పిల్లలు కానీ డైలీ బాదం పాలను కానీ తాపిస్తూ ఉంటే వాళ్ళలో జ్ఞాపశక్తి పెరుగుతుంది. వాళ్ళు నీరసం తగ్గి రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతారు. పెద్దవాళ్ళు కానీ రోజు ఈ బాదం పాలను తీసుకుంటే వాళ్ళలో ఉండే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ బాదం పాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఈ బాదం పాలు కోసం ఒక 20 బాదం గింజల్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీరు ముందలుగానే ఈ ప్రాసెస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఒక 4-5 గంటల పాటు చల్లనీళ్ళు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఈ బాదం గింజల్ని చేత్తో కానీ ఇలా అంటే స్లోగా కానీ అంటే దానిపైన ఉన్న పొట్టు అనేది ఇలా ఊడి వచ్చేస్తుంది. ఇలా అన్ని బాదం గింజల నుంచి పైన పొట్టును తీసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాదం గింజల్లో మనం బాదం పాలే కాదండి, డైలీ ఇలా 4-5 బాదం గింజలను కానీ నానబెట్టుకొని తీసుకుంటూ ఉంటే ఈ బాదం గింజల్లో ప్రోటీన్స్, విటమిన్ ఈ, ఫైబర్ అనేవి చాలా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా యూజ్ అవుతాయి. మనకి ఎలా వీలైతే అలా నానబెట్టుకొని కానీ బాదం పాలు చేసుకొని కానీ తాగినా మంచిదే. ఆ తర్వాత ఇలా అన్ని పొట్టు తీసుకున్న ఒక బాదం గింజల్ని ఒక స్మాల్ మిక్సీ జార్లోకి తీసుకొని దానిలోకి ఒక 1/2 కప్పు పాలని, ఒక 2-3 యాలకుల్ని మంచి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ని ఇలా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేస్తున్నప్పుడు మనం గరిటెతో కలుపుతూ వేడి చేసుకోవాలండి. పాలు అనేవి అడుగంటకూడదు. అలా కలుపుతూ వేడి చేసుకొని చూసారా, ఇక్కడ పాలు అనేవి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందలుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే మనం గరిటెతో కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే లేకపోతే ఆ మిశ్రమం అనేది పాలు అనేవి అడుగంటిపోతాయి. ఇలా కలుపుతూ దానిలోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి మంచి కలర్లోకి రావాలి అంటే చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి మనం బాదం పాలు తాగుతున్నప్పుడు 4-5 బాదంని ఇలా కట్ చేసి యాడ్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అడుగు నుంచి కలపాలి. మనం ఒక్కసారి మిశ్రమం యాడ్ చేసామంటే కలుపుతూనే ఉండాలి, లేదంటే పాలు అనేవి అడుగంటేస్తాయి. మీగడ అనేది అస్సలు కట్టకూడదండి. మీగడ కట్టకుండా జాగ్రత్త పడుతూ మనం కలుపుతూనే ఉండాలి బాదం పాలు తయారు చేసేటప్పుడు. ఇలా కలుపుకున్నాక ఒక 2-3 మినిట్స్ ఈ బాదం పాలు అనేవి మరిగించుకోవాలి. మన దగ్గర నేను ఇక్కడ చిటికెడు కుంకుమ పువ్వు వేసుకున్నాను కదా, మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే పాలు అనేవి కలర్ఫుల్గా పసుపు కలర్లో రావు, తెల్లగా వస్తాయి. లేదు మార్కెట్లో మనకి బాదం పౌడరు, కస్టర్డ్ పౌడర్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకువచ్చి ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసుకొని దానిలో కొంచెం పాలు యాడ్ చేసి మంచిగా కలుపుకొని మనం చిటికెడు కుంకుమ పువ్వు వేసాం కదా, ఆ టైంలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుకున్నా సరిపోతుంది. మనకి మంచి కలర్లోకి వస్తాయి. ఇలా 2-3 నిమిషాలు మంచిగా మరిగించుకుంటే మనకి చిక్కటి బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా వేడివేడిగా ఉండేటప్పుడైనా దీన్ని తీసుకోవచ్చు మీకు నచ్చితే. లేదు అంటే ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పటి వరకు నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు సపోర్ట్ అండ్ ఇంతవరకు నేను చేసిన ప్రతి వీడియో అనేది ఇకపైన అప్కమింగ్ వీడియోస్ అయినా మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో డిస్ప్లే అవుతాయి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ బాయ్.